అని చెప్పేసి అట్లా క్యారెక్టర్ చేస్తూ ఉంటా కదా. మీకు కూడా పిచ్చి లేచింది అనుకో టూ అవుతుంది ఏసీ అంతా మొత్తం సెంట్రల్ ఏసీ పెట్టినట్టు కదా. సెంట్రల్ ఏసీ మహాత్ములే ఉంటారు ఇంట్లో నీ బొందరా నీ బొంద ఎంతమంది పిల్లలక నువ్వు ఇట్లా చేయకు నాకంతా మజా కొడుతున్నది మాకు మా డాడీ లేడు, అమ్మ ఒక్కతే ఉంది. డాడీని నేను కూడా చూడలే. బ్రతకమంటూ బ్రతుకునిచ్చి బ్రతకనివ్వవు. అమ్మ నన్ను ఒక హీరోలా పెంచింది. బుజ్జిగా నా పయ్యా బొజ్జగా నా పయ్యా శరణు గణేశ శరణాలయ్యా. ఒక ఉద్యమం పాట వాడు, తెలంగాణ ఉద్యమం. గోసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి డప్పు సంతాని వంక తుమ్మ చెట్టు కింద వంట చెయ్యమ్మో రాజమ్మ వంట చెయ్యమ్మో. ఇప్పుడు నువ్వు యువతగా ఇప్పుడున్న సమాజంకి అన్నలు అవసరం అంటారా వద్దంటావా? నా ఉద్దేశం అయితే రాను పరిస్థితి కరువు వస్తే రైతు ఏడుద్దామంటే కళ్ళకి నీళ్ళు వస్తాయి. అందమైన దాన్న ఈ నాగస్వరం అనే ఛానల్ ద్వారా ఒక్కొక్క ఖనిజం, ఒక్కొక్క బంగారు ముద్దను బయటికి తీసినటువంటి ఆ గొప్ప మనసున్న మహారాణి మన అఖిల. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ అఖిల. వెల్కమ్ టు నాగస్వరం మ్యూజిక్ ఛానల్. ఈ రోజు అయితే బోయిన్పల్లి గ్రామానికి మిర్జిల్ మండల్ పాలమూరు జిల్లా తమ్ముడు ఇక్కడ ఆంజనేయులు అని చెప్పేసి ఆ తమ్ముడు అద్భుతంగా బిత్తిరిసత్తి క్యారెక్టర్ చేస్తారు. ఇక్కడ పాలమూరు 2 నెంబర్ బిత్తిరిసత్తి అని అంటారు తమ్ముడిని. అలాగే ఆ బిత్తిరిసత్తి క్యారెక్టర్ గురించి కానీ అలాగే తమ్ముడు పాటలు రాస్తాడు, పాటలు పాడతాడు. అవన్నీ నేను ఆ తమ్ముడితో పాడించి మీకు చూపిస్తా. చలో పోదాం తమ్ముడు దగ్గరికి. ఇప్పుడే వచ్చిన. ముందుగా నువ్వేం చదువుకున్నావు? నేను మొదట ఎస్ఎస్సి బోయిన్పల్లిలో కంప్లీట్ చేశాను, ఇంటర్ మిర్జిల్లో కంప్లీట్ చేశాను. ఇంటర్లోనే వర్క్ చేసుకుంటూ ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత డిగ్రీలో మాది కరోనా బ్యాచ్ సెకండ్ ఇయర్. ఆ తర్వాత ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీలో ప్రవేశం పొందినప్పుడు కరోనా వచ్చినప్పుడు అట్లనే కరోనాలో కంప్లీట్ చేసిన. ఆ తర్వాత సిబిగేట్ రాసి పాలమూరు యూనివర్సిటీలో పీజీ కంప్లీట్ చేసిన పొలిటికల్ సైన్స్. అక్కడే నా ప్రస్థానం నాకు యూనివర్సిటీకి పోయిన తర్వాతనే నాకు సర్కిల్ అనేది పెరిగింది. ఆ తర్వాత ఇంత విస్తృతంగా తెలుస్తుందన్నట్టు సమాజం అంటే ఏంటిది, సమాజం అనేటువంటిది యూనివర్సిటీ పోయినాకనే తెలిసింది. అంటే యూనివర్సిటీ పోయిన తర్వాత అక్కడ చదువుతో పాటుగా అంటే బయట ఎందులో నువ్వు పార్టిసిపేట్ చేసేదా రాజకీయంగా కానీ? అక్కడ ఏబీపీ ప్రధాన కార్యదర్శి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. అక్కడ పోయిన తర్వాత సమాజం అనేటువంటిది ఎక్కడుంది, ఏ మూలన ఉంది అనేటువంటిది యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పిల్లగానికి అక్కడ పోతే తెలుస్తుంది. ప్రతి ఒక్క అబ్బాయి యూనివర్సిటీలో చదివితే చాలా మేలు జరుగుతుంది, అసలు జీవితం అంటే ఏంటిది అనేటువంటిది పక్కా తెలుస్తుంది. పీజీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ బిఎడ్ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున కల్వకుర్తిలో బిఎడ్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. అక్కడ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా. ఇప్పుడు సెకండ్ ఇయర్ పోవాలి. బిఎడ్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్. ఇంకా నేను పిహెచ్డి చేయాలి. పిహెచ్డి చేయాలనేది డాక్టర్ చిక్కొండ ఆంజనేయులు అనిపించుకోవాలని చెప్పి కష్టపడుతున్నా. నిరంతరం పాట నా స్వరం అయితే చదువు నా అంతరాత్మకు జ్ఞానంగా తోడుగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా నీ చదువు నీకు తోడైతే నువ్వు ముందు కానీ
ఇంకా ఎన్నో నేర్చుకుంటావు, ఇంకా సమాజానికి కూడా అవసరమయ్యేటివి ఏమున్నా కూడా నువ్వు చెప్పగలుగుతావు. ఓకే, మరి ముందుగా ఇప్పుడు అమ్మ నాన్న ఏం చేస్తారు? మాకు మా డాడీ లేడు, అమ్మ ఒక్కతే ఉంది. డాడీ నేను కూడా చూడలేదు, చాలా బాధ అన్నట్టు. నాన్న నేను చూడకముందుకే చనిపోయాడు. అమ్మ నన్ను ఒక హీరోలా పెంచింది. మా అమ్మ ఎప్పుడు ఎల్లవేళలా పెంచింది కాబట్టి మా అమ్మని ఎప్పుడు ఏ సమయ సందర్భంలో కూడా ఇబ్బంది పెట్టాలనుకోలేదు నేను. కాబట్టి మా అమ్మ నన్ను ఒక హీరోలా పెంచింది. మా అమ్మ మా నాన్నని నాలో చూసుకున్నాను అన్నట్టు. కాబట్టి మా అమ్మ నన్ను ఇంతలోతు పెంచింది కాబట్టి ఏదో ఒకటి చేయాలి, ఈ సమాజానికి ఏదో ఒకటి అందించాలి అని కసిగా నేను నిర్ణయం తీసుకున్నాను. నిర్ణయం తీసుకొని చదువుతున్నా. మరి అమ్మ ఇంట్లో మీ ఇద్దరేనా, అక్క చెల్లెలు? అక్క మ్యారేజ్ అయింది, అక్కకు 2 పిల్లలు. ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నా, మ్యారేజ్ కాలేదు. ఇక అమ్మ స్కూల్ పోతుంది, నేను చదువుకుంటున్నా, నేను కూడా వర్క్ చేస్తాను. నేను వర్క్ చేసుకుంటూ సమాజం కోసం సమాజంలో తిరుగుతుంటూ పాటలు పాడుకుంటూ ఇట్లా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఎక్కడ పోయినా సరే అని చెప్పి మేధోపర వ్యక్తిగా అయితేనే ఈ సమాజానికి మనం ఉపయోగపడతాం. సరే చిన్న ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి ఫస్ట్ ఒక పాట. ఇది ఫస్ట్ ఒక దేవుని పాట నుంచి స్టార్ట్ అయింది. నేను కూడా భజన కోత అటు భజన మంగళవారం చేస్తాము, మా ఊర్లో శనివారం చేస్తాము. ఆ భజనలో కూడా పార్టిసిపేట్ చేస్తా. దేంట్లో మనం చదువుకున్నాం కాబట్టి దేంట్లో తక్కువ కాకూడదని చెప్పి నేను భజనలో పాటలు పాడుతుంటా. అప్పుడు మీకు ఆ భజనలో కూడా ఒక పాట వినిపిస్తాను. బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య. బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య. బుజ్జగాలు ఏలే గణ్య మూల గణపయ్య శరణు గణేశ శరణాలయ్య. పంచగిరి వాసులకు తోడుగున్నవయ్య శరణు గణేశ శరణాలయ్య. మకర కోటి సంబారాలు పూజలు సేవలు చేయంగా ముసి నవ్వులమోయిని బాలుడు నాతో ముచ్చటలాడంగా. బుజ్జి బుజ్జి గణపయ్య బుజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య. జానపదాలు పాటలు పాడతావా ఏదైనా? నేను మొదటగా మా ఊరు మీదనే సోమన్న రాసినటువంటి పాట ఉండే, ఆ పాటని మా ఊర్లోనే నేనే సొంతంగా నేనే రాసినాను. అది ఆ పాట కూడా ఎట్లా ప్రయాణించిన ఎట్లా స్టార్ట్ చేసినంటే సోమన్న రాసిన పాటని మాడిఫై చేసి మా ఊరు మీద రాసినట్టు ఆ పాటని. మా దోస్తు వాళ్ళ మీద మేమందరం ఈతలు కొట్టినీకి పోయేది కదా, ఈతలు కొట్టినీకే క్రికెట్ ఆడనీకే ఇంకా మేము తుల పనులు చేసేది అన్నట్టు. ఆ పాటలన్నీ నేను కలిపి రాసినట్టు. ఆ పాట కూడా మీకు ఒకసారి వినిపిస్తాను. పల్లె నా బోయిని పల్లె నువ్వు యాదికొస్తే మనసు మరిసినట్టుంటది. పల్లె నా బోయిని పల్లె పల్లె నా బోయిని పల్లె నువ్వు యాదికొస్తే మనసు మరిసినట్టుంటది. పల్లె నా బోయిని పల్లె పడిలేసే వయసు పంచాయతీ సెక్రటరీ తానా నేను పని చేసిన పగలంటూ రాత్రంటూ నిద్ర లేకుండా ఊరంతా జాగార చేసిన తాండ్రుల గొడ్డొల్ల మంగళోని బైకి ఈతకు ఎత్తనేమో దుంకి వన్నం చూసి రాళ్ళతో కొట్టి రాలు గుండె మురిసిపోయినా ఒకరెనక ఒకడెక్కి పండ జారుతుంటే గుండె నిండా పొంగే ఆనందం. పల్లె నా బోయిని పల్లె నువ్వు యాదికొస్తే మనసు మరిసినట్టుంటది. పల్లె నా బోయిని పల్లె. ఇట్లా మా ఊరి బోయినపల్లి మీద ఇట్లా పల్లె మీ పల్లె మీద ఇట్లా రాసుకున్నావు కదా, నువ్వు మార్చి రాసినావు కదా ఈ పాటని. మరి నీ దోస్తులు గాని మీ ఊర్లో ఉన్న వాళ్ళు గాని అట్లా వాళ్ళు ఎట్లా అనుకుంటుండే, ఏమనుకుంటుండే? వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు మా దోస్తు వాళ్ళు అరే వీడు కళాకారుడు, వీడు ఎట్లయినా వాడతాడు, మామ ఒక పాట మన ఊరి మీద రాయి, మన దోస్తు వాళ్ళ మీద రాయి. మా ఊర్లో ఒక తాండ్రుల్లో ఒడ్డుల్లో బావి ఉంటుంది అన్నట్టు. ఆ బావి దగ్గర మేము ఈత కొడుతున్నాయి, అందుకోసమని ఆ పాట వాడి అన్నట్టు. తాండ్రుల్ల ఒడ్డుల్ల మంగళోని బాయికి ఈతకు ఓయేటి గుంపు మూట బావుల నుండి ఒకరెనక ఒకడెక్కి ఎగిరెగిరి దుంకి టొల్లం. ఇట్లా ఒక్కొక్క పాట ఒక్కొక్క చరణాన్ని ఒక్కొక్కటి రాసుకుంటున్నట్టు. శాములోని బండగాడ చీకెట్లు వాడి మేమంతా కిలకిల నవ్వి
ఇట్లా ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క విధంగా రాసి పాడడం ఈ ఊర్లో ఉన్న ప్రాంతాలు అంటే ఈ బావులు గాని ఇట్లా మొత్తం వీటికి వర్ణించుకుంటా నువ్వు నీ దోస్తుల మీద రాసుకున్నా. ఓకే, అంటే నువ్వు పాటలు కూడా రాస్తావు? పాటలు కూడా రాస్తా, కవిత్వాలు కూడా రాస్తా. ఇంకా నేను క్యాంపస్ లో ఉన్నప్పుడు కూడా చాలా కవిత్వాలు రాసేవాడిని, పాటలు కూడా రాసినాను. ఒక పాట కూడా రాసి ఆల్రెడీ యూట్యూబ్ లో పెట్టాను. పల్లెల్లో ఉండే రైతుల బాధలన్నిటినీ, పల్లె వాతావరణం, పేదోడు విడిచిపెట్టలేకపోయాడు, బలిసినోడు ఊరిని విడిచిపెట్టిపోతాడు కానీ పేదోడు విడిచిపెట్టలేకపోతాడు. అందుకే ఈ పేదోనికి ఉన్నటువంటి అనుబంధమే ఈ ఊరి మీద రాసిన. నేను మా ఊరి రైతుల మీద, ఉన్నటువంటి పేద రైతులందరి మీద మధ్యతరగతి బాధలు ఎట్లుంటాయని ఆ విధంగా అన్ని రాసిన పాటలు రాసి యూట్యూబ్ లో పెట్టినా. ఓకే, మరి ఆ రైతు మీద రాసిన అంటున్నావు, పాడినా అంటున్నావు, యూట్యూబ్ లో పెట్టినా అంటున్నావు, మరి ఆ పాట పాడు. ఆ పాట వాడతా. పల్లె నిడిసి పట్నంలా ఉండలేదురా, పల్లె బడిన బ్రతుకునాది ఆడుతుండేరా. పల్లె నిడిసి పట్నంలా ఉండలేనురా, పల్లె బ్రతుకు వదిల నా జీవితమానేరా. సేను సెలక లేక నేను చెడిపోతిరా, కూలి నాలి చేసి నేను కుంగిపోతిరా. మధ్య తరగతి కుటుంబంలో పుట్టినామురా, మనీ లేని అనుబంధాలు మాకున్నాయిరా. పల్లె నిడిసి పట్నంలా ఉండలేనురా, పల్లె బడిల జీవితమానేరా. అంటే పల్లె ఒడిలోనే నా జీవితం మారుతుంది అన్నట్టు. పేదోడి కష్టం అంటే ఊరు బలిసిన వాళ్ళేమో ఊరిని వదిలిపోతే వాళ్ళకి ఎటు పోలేక ఆ పేదోడికి బతుకు మొత్తం ఆ ఊర్లోనే అన్నమాట. అట్లా ఆ పేదోడు మధ్యతరగతి కుటుంబోడు ఉన్నదంతా అమ్ముకొని బ్రతుకుతుండ్రురా, ఉన్న ఊరు విడిసి వెళ్ళలేకరా, వెళ్ళలేరు అన్నట్టు రాసినట్లా. ఇప్పుడు పేదోడి మీద ఈ పాట రాసినావు కదా, ఇట్లా రాయాలన్న ఆలోచన నీకు ఎట్లా కలిగింది? అంటే మధ్య తరగతుల మీద, పేదోళ్ళ మీద రాసినావు కదా, ఈ పాట రాయాలన్న ఆలోచన నీకు ఎట్లా కలిగింది? ఎట్లా అంటే మొట్టమొదటిగా పాటలు రాస్తున్నప్పుడు నాకు పాటలు రాయడం కానీ పాడడం కానీ చాలా ఇష్టం. మా ఊర్లో మా అమ్మ కూడా శంక దగ్గరికి పోతున్నప్పుడు మా అమ్మ కూడా ఇంట్లో పాటలు పాడుతుంటుంది అన్నట్టు. నార్మల్గా పాడుతుంది, నార్మల్గా పాట పాడుతుంది. నాకు ఎట్లా అంటే నాకు కొంచెం ఉద్యమాల సైడు, అటు సైడ్ జర ఎక్కువ ప్రోత్సాహం పాటలు వింటుంటే అన్నట్టు. బాగా పల్లె పాటలు, ఉద్యమాల పాటలు, ఎక్కడిది జానపదాలు, ఇవి సినిమా పాటలు అంత ఇంట్రెస్ట్ లేదన్నట్టు. అవి ఎక్కువ వినడం వల్ల నాకు కూడా ఇన్స్పిరేషన్ వచ్చి నేను కూడా రాయాలి, నేను కూడా మన మధ్యతరగతి బాధలు నేను కూడా చెప్పాలి, మన పల్లె బాధలు ఎట్లుంటాయని చెప్పి నేను కూడా చిన్న చిన్నగా రాయడం మొదలుపెట్టి రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు అమ్మ కూడా పాడుతుంది అని అన్నావు కదా, మళ్ళీ అట్లా అమ్మ నీతో ఏమైనా పాటలు చెప్పేదా? అంటే మా అమ్మ క్రాజులో నోట్లో వాడుకునేది కానీ నేను ఎప్పుడు మా అమ్మని అడగలేదు. ఇంకా మా అమ్మ కూడా అంటుంటది, ఏం పాటలు రా, ఏం పాడతావు, చదువుకో, ఉద్యోగం చేయి, అది ఇది అంటది కానీ ఈ పాటలు గీటలు ఏందిరా అని అంటది. ఎప్పుడు మా అమ్మతో కూడా మా అమ్మ కూడా నోట్లనే పాడుకునేది కానీ పాటల జోలికి అంతేం రాలేదు, చెప్పలేదండి. అంటే ఇప్పుడు నువ్వు రాసేది కానీ పాడేది కానీ ఇది అమ్మకి ఉండడం వల్లనే నేమో నీకు అది వారసత్వం అట్లా వచ్చిందంటే ఇంట్లో ఇంకా చుట్టాలు ఎవరైనా పాడుతుంటే అట్లేం లేదు కానీ ఎక్కువ ఉద్యమాల సైడ్ చెప్తే కదా ఇట్లా ఆ పాటలు నేను ఎక్కువ వినేవాడిని అన్నట్టు. నేను అప్పుడు చిన్న ఫోన్ ఉన్నప్పుడు కూడా నేను ఎక్కువ సినిమా పాటలు లేపించుకొచ్చుకోవాలి, పల్లె పాటలు, ఉద్యమాల పాటలు పెన్ డ్రైవ్ లేపించుకొని మరీ వినేది అన్నట్టు. అట్లా వినడం వల్ల కొద్దిగా నాకు ఇన్స్పిరేషన్ అయ్యి నేను కూడా అవే పాటలకు అలవాటు నేర్చుకున్నా. మరి ఉద్యమాల పాటలు ఇష్టము అప్పుడు వినేది అని అంటున్నా, నీకు ఇష్టమైన ఒక ఉద్యమం పాట వాడు తెలంగాణ ఉద్యమం? గోసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి డప్పు సంకానేసి ఊరు ఊరు దిగి ఊరు బాటలు పట్టి ఊరు ఊరు దిగి పోరు బాటలు పట్టి ఎవని పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేరుతున్నాడు రో తెలంగాణ, ఎవని పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేరుతున్నాడు రో తెలంగాణ. 96లోన లొల్లి పెట్టి నొల్లు ఆంధ్రపాలకుల గల్ల బట్టి నొల్లు ఊరువాడనంత ఏకం చేసి ఊరువాడనంత ఏకం చేసి ఈ ఎవని పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేరుతున్నాడు రో తెలంగాణ. ఇట్లా ఉద్యమాల పాటలు నాకు బాగా ఇష్టం అన్నట్టు అట్లా నేర్చుకున్నా. ఇట్లా ఉద్యమాల పాటలు నేర్చుకోవడం జరిగింది. మరి జానపదాలు ఎట్లా నేర్చుకున్నావు? జానపదాలు ఎట్లా అంటే నేను జానపదాలు కూడా మా ఊళ్ళో కూడా అంతెందుకు నేను పాడుతూ ఉంటుంటే ఒక పాట విన్నాడు, నాగులమ్మో 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 నల్ల నాగులమ్మ, నాగులమ్మో నాగులమ్మో
వాళ్ళతోటి కానీ మీకు పొలం దానికి అక్కడికి వెళ్ళినప్పుడు కానీ ఆ టైంలో ఇట్లా కైకిలికి వస్తారు కదా, అట్లా వచ్చినప్పుడు అట్లా వాళ్ళు పాడుతుంటే ఏమన్నా విన్న పాటలు పాడగలరు? అట్లా పాడుతుంటే అంటే అట్లేం లేదు. మా ఊర్లో కొద్ది స్థానం అందరు హార్డ్ వర్క్ చేసి గణేష్ చవితి పెడతారు. మేము ఎక్కువ గర్ల్స్ ఉంటారు, బాయ్స్ ఉంటారు. గర్ల్స్ ఏమో బతుకమ్మ వేసేది వినాయకుడి చవితి దగ్గర, బాయ్స్ ఏమో కోలాటం పాటలు పాడేది. నేను జర కళాకారుని కాబట్టి మా ఊర్లో కూడా మేము ఆడ గణేష్ దగ్గర పోతుంటే వాళ్ళందరూ అరే పాడరా ఒక పాట కోలాటం వేసుకుంటా గుంత కోలాటం కూడా వేసేది అన్నట్టు. గుంత కోలాటము, వటే కోలాటం. నేను శిశుమందిలో ఉన్నప్పుడు కోలాటం వేసేది. ఆ కోలాటం వేసినప్పుడు చాలా మంది పాడరా అని పాటలు పాడిస్తారు నన్ను గణేష్ దగ్గర కూడా. ఇంకా ఆడోళ్ళు కూడా వాడుతుంటారు. ఆడోళ్ళు వాడే బతుకమ్మ పాట కూడా అప్పుడు ఒకసారి వాడుతుంటారు సందర్భం. గుంత కోలాటం వేసుకుంటా అంటే అది ఎట్లా అంటే ఫస్ట్ నేను నార్మల్ కోలాటం వేసినప్పుడు వాడిన పాట వాళ్ళ దగ్గర వేసినాను. వంకతో మా చెట్టు కింద వంట చెయ్యమ్మో పూసాలొల్లా రాజమ్మ, వంట చెయ్యమ్మో పూసాలొల్లా రాజమ్మ, వంట మీద మన్ను వయ్య మంట మండదురో పూసాలొల్లా రాజయ్య, మంట మండదురో పూసాలొల్లా రాజయ్య, వంట మీద మన్ను వయ్య వంట మీద మన్ను వయ్య వంట మీద మన్ను వయ్య మంట మండదురో పూసాలొల్లా రాజయ్య, మంట మండదురో పూసాలొల్లా రాజయ్య. పాలమూరు అంటేనే కోలాటం, బొడ్డెమ్మ, పీర్ల పండుగలు, బతుకమ్మ, ఇవన్నీ మన సైడ్. ఇంకా బతుకమ్మ కంటే బొడ్డెమ్మ ఎక్కువ మనకి. బొడ్డెమ్మ కూడా మా వినాయకుడి దగ్గర వేస్తారు, గర్ల్స్ కూడా వాడతాడు. ఇంకా అప్పుడు నేను ఏం చేస్తా అంటే బతుకమ్మ అన్ని కలిపి మిక్స్డ్ అయ్యి వాడతానట్టు. మిక్స్డ్ అయ్యి బతుకమ్మ వాళ్ళ పాడు బతుకమ్మ పాట పాడని అంటే పాడుతుంటే అన్నట్టు. రామన సందనాలో వెన్నెల మనందరి బతుకమ్మకు వందనాలో వెన్నెల, రామన సందనాలో వెన్నెల బతుకమ్మకు వందనాలో వెన్నెల, మన ఊరి బతుకమ్మ వెన్నెలో వెన్నెల, మీ అందరూ ఏయంగా వెన్నెలో వెన్నెల, మనమందరం బతుకమ్మ వెన్నెలో వెన్నెల, మనమంతా బతుకమ్మ వెయ్యడం వల్ల వెన్నెల వాన చల్లు గురిసినాది వెన్నెలో వెన్నెల, రామన సందనాలో వెన్నెల మనందరి బతుకమ్మకు వందనాలు. అట్లే అప్పుడప్పుడే వస్తుంటే అట్లా వాడుతుంటే అప్పుడప్పుడు ఇట్లా అల్లుకొని వాడుతున్నాం. మరి కవిత్వాలు కూడా చాలా రాసిన అన్నావు కదా, ఇప్పుడు కవిత్వాలు ఎట్లా అంటే ఈ కవిత్వాలు రాయాలన్న ఆలోచన ఎట్లా వచ్చేది? కవిత్వాలు అంటే కాళోజీని ఇన్స్పిరేషన్ గా నేను కాళోజీ బుక్ చదివినా. కాళోజీ కవితలు కొన్ని చదివితే నాకు కూడా రక్తం మరిగేది. ఎందుకురా ఇన్ని పేదోళ్ళకి ఇన్ని కష్టాలు ఉంటాయి, మధ్యతరగతికి ఇన్ని కష్టాలు ఉంటాయి, అక్కడ చావలేడు ఇక్కడ బతకలేడు, ఏంటిది కాళోజీ చెప్పిన కవిత్వాలు ఒక్కొక్కటి అంటే రక్తం ఏరులై పారేటట్టు మండుతున్నది అన్నట్టు. కాబట్టి మనందరం కూడా ఒక కాలేజీని ఇన్స్పిరేషన్ తీసుకొని ఒక దాశరథిని ఇలాంటి గొప్ప గొప్ప మేధావులని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా రాయాలి ఒక కవిత్వం. పేదోన్ని ఒక కాలేజీ అంటాడు ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళ కదలిక అంటాడు. అట్లా అనడం వల్ల అంటే సిరా చుక్కకు అంత పదులున్నది. అందుకే మన సిరా చుక్కతోని సమ సమాజాన్ని నిర్మించాలని చెప్పి నేను సిరా చుక్కని కవిత్వం ద్వారా పాటల ద్వారా ఎంచుకోవడం జరిగింది. అద్భుతమైన ఆలోచన తమ్ముడు ఇది. అంటే ఆ సిరా చుక్క తోటి నీ మెదడులో పుట్టినటువంటి ఆలోచనని నీవు రాసిందని చదువుకున్న ఎంతో మంది కానీ దాన్ని చదువుకొని దాన్ని ఇన్స్పైర్ అయ్యి దాని నుంచి ఎంతో నేర్చుకుంటారు కదా. కాబట్టి ఆ కవిత్వాలు చెప్పు మాకు. కాళోజీని నేను ఈ కవిత్వాలు మొట్టమొదటిగా ఏది చూస్తే దానిపైనే రాస్తుంటాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇటు ఒక పాట మీద తీసుకున్నాం. అదిగో అదిగో ఆ కనిపించే ఎర్రటి జెండలో 6 రక్తపు ముక్కలు రక్తపు గడ్డ, అదిగో నల్ల నల్లని మబ్బుల మధ్యన తెల్ల తెల్లని చుక్కలు, అదిగో అడవిలో అన్నలు ఆగమైపోయిండ్రు, అదిగో ఆ బిడ్డలు ఎవరో కాదు మనతో పుట్టి రక్తం పంచుకున్న మన అన్నలే, ఇలా రక్తపు ముద్దలై ఏరులై పారుతున్నది, వాన నీళ్ళు అనుకోవాలా రక్తపు మరకలు అనుకోవాలా, అవి ఈ సమాజం ఏం చేస్తున్నది ఆలోచించాల్సిన అవసరం ఎవరిది, ఈ సమాజంలో జరుగుతున్న చురకత్తులు చురమక్తులు ఇవన్నీ ఒక సిరా చుక్కని ఉంచి
ఒక సిరా చుక్కని మట్టిలో వేస్తే అది గన్నై మొలిసింది, అది ఎన్నటికైనా కాలుస్తుందని గుర్తుపెట్టుకో నేస్తమా, ఇది తప్పక మరు జన్మకైనా శిక్ష తప్పదనేటువంటిది. నేస్తం 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 ఇదే నా కలం గలం. ఇప్పుడు అన్నల పైన చెప్పినావు, ఇప్పుడు అడవిలో ఉండే అన్నలు. అవును అవును. ఆ అన్నల మీద నువ్వు ఇది చెప్పినావు. ఆ అన్నల మీద ఏమైనా పాట పాడగలుగుతావా? అన్నల కోసం ఎవ్వరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవ్వరో ఈ బిడ్డలు. ఈ పాట ఒక అన్న రాసిండు. ఈ పాట నేను ఎక్కడన్నా బస్సులలో విహారయాత్రలు పోతుంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఇదే ఇంటన్నట్టు ఈ పాటనే. ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవ్వరో ఈ బిడ్డలు. ఈ పాట దాదాపు ఒక 100 సార్లు విన్నా. నాకు ఎట్లా అంటే ఒక మనసుకు అత్తుకుపోయింది అన్నట్టు ఈ పాట. అట్లా అన్నలు నాకు అంటే ఈ రోజుల్లో అన్నలు లేకపోతే కూడా ఈ ప్రజాస్వామ్యం అనేటువంటిది ఇట్లా పరిడవిల్లదు. కాబట్టి అన్నలు ఎల్లవేళలా అన్నలందరికీ కూడా మనం ఉండకూడదు, వ్యవస్థలా అందరు సమానంగా ఉండాలనేది వాళ్ళ ఆకాంక్ష. ఇప్పుడున్న వాళ్ళది ఎట్లా ఉందో నాకు తెలియదు. ఇక నేటి పరిస్థితుల్లో అయితే ఘోరం ఉన్న చెప్పు. చాలా ఎన్కౌంటర్స్ కూడా జరుగుతున్నాయి కదా ఇప్పుడు అన్నలని. అక్కడ అన్నల దగ్గర ఛత్తీస్గఢ్ లో కానీ అక్కడ చాలా మంది చనిపోతున్నారు కదా. ఇప్పుడు మరి అట్లాంటి అన్నలు అంటే నువ్వు ఒక విద్యార్థిగా, ఒక యువతగా, ఒక ఏబీవీపీ లీడర్గా కూడా నువ్వు చేసినావు, సమాజంలో తిరుగుతున్నావు, ఎన్నెన్నో చూస్తున్నావు, ఎన్నో అన్యాయాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు అన్నలు అనే వాళ్ళు ఏంటి అంటే సమానంగా ఉండాలి, సమాజంలో అంతా బాగుండాలి, ప్రజల మేలు చూసే వాళ్ళే అన్నలు కదా. మరి అట్లాంటి అన్నల కోసం నువ్వు ఈ పాట విన్నావు, పాడినావు. మరి అట్లా ఏమన్నా అన్నల విషయంలో నువ్వు ఏమైనా చెప్పగలుగుతావా వాళ్ళకి సంబంధించి? అంటే ఒకప్పుడు పూర్వము భూస్వాములు ఉండేవారు. చరిత్రలో చూసుకుంటే భారతదేశం కానీ ఏ చరిత్రలో చూసుకున్నా భూస్వాములు ఉండేవారు. కొన్ని 100 ఎకరాలు ఉన్నది. 100 ఎకరాల భూములు ఉన్నటువంటి భూస్వాములని ఆ రోజుల్లో అన్నలు అట్లా చేయడం, ఈ రోజుల్లో ప్రజలందరి చేతులకు భూములు రావడం ఇది ఒక గొప్ప నిర్ణయం. కాకపోతే రాను రాను సమాజంలో మార్పు జరుగుతున్నప్పటికీ అన్నలు కూడా అంత సంఘటితంగా లేరనేటువంటిది నా భావన. ఒకప్పుడు సమాజం కోసం నిర్మాణం పడ్డారు తప్ప వాళ్ళ ఆస్తుల కోసం నిర్మాణం పడలేవాళ్ళు. ఎప్పుడైనా ఒక అన్న అడవిలో పోయిండంటే వాళ్ళ కుటుంబం కోసం పోలే. అన్న పోయిండు అని అంటే ఈ ఊరు డెవలప్మెంట్ అయ్యింది అనేది అర్థం అనేది పోయేది అన్నవాళ్ళు అప్పుడు. కాబట్టి ఈ రోజుల్లో అంతా అందుకే సెంట్రల్ గవర్నమెంట్ ఛత్తీస్గఢ్ అడవుల నల్లగుట్టల్లో చాలా మందిని కాల్చిపరిచింది. అవును, అది జరుగుతుంది. మోడీ గారు కూడా ఇన్ని సంవత్సరాల వరకు ఈ అన్నలు అనే వాళ్ళని ఉండొద్దు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది కదా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి యువత వాళ్ళే కదా మనకి సమాజంకి ఏమంటారు ఉపయోగపడేది. వీళ్ళ నిర్ణయమే కదా వాళ్ళకి ఉపయోగపడేది. అంటే అప్పుడున్న వాళ్ళు అన్నల్లో కలిసిపోయినారు. దాని విషయంలో అన్నల్లో కలిసిపోయిన కుటుంబాలలో ఎంతో మంది కూడా వాళ్ళు చనిపోయిన తర్వాత ఎంతో బాధని కూడా వాళ్ళు అనుభవించినారు. కానీ సమాజంలో ప్రజలకు ఎలాంటి ద్రోహం జరగొద్దు అని చెప్పేసి వాళ్ళు నిలబడి ఉన్నారు కదా. ఇప్పుడు నువ్వు యువతగా ఇప్పుడున్న సమాజంకి అన్నలు అవసరం అంటారా, వద్దంటావా? నా ఉద్దేశం అయితే రాను పరిస్థితి ఒకప్పుడు ఇప్పుడే చెప్పినా కదా, గుత్తాధిపత్యం ఉన్నటువంటి రోజుల నుండి ఇప్పుడు తన సొంత స్వలాభం కోసం చూసుకునేటువంటి అన్నలు ఉన్నా ఒకటి, లేకున్నా ఒకటి. ఒకప్పుడు ఒక అన్న అడవిలో పోయిందనంటే ఊరు బాగుపడేది అన్నట్టు. ఒక దొర దగ్గర 100 ఎకరాల భూమి ఎందుకు, ఆ దొర చేస్తలేడు, కష్టం చేసుకునే దగ్గర భూమి ఉండాలని చెప్పి ఆ రోజు అన్నలు కొట్లాడేది. ఈ రోజు అన్నలు అట్లా లేరు. తన పిల్లల కోసం ఆస్తులు కూడా పెట్టి వాడు ఒక ఆధిపత్యం చెలాయించాలనే దురుద్దేశంతో ఈరోజు అన్నలు తయారయ్యేది. ఇలాంటి అన్నలు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అనిపిస్తుంది. వాస్తవానికి సమాజం కోసం తయారు చేయాలి అంటే అన్నలు ఉండాలి. కానీ ఇలాంటి అన్నలు దొంగ అన్నలు తయారయ్యారు. కొంతమంది బెదిరించుకొని లంచగొండలు తీసుకొని డబ్బులు సంపాదించుకొని పిల్లలని వాళ్ళని ఇలా అక్రమంగా తరలించుకుంటూ ఉన్న వాళ్ళు తప్ప ఈ రోజుల్లో నిజమైన అన్నలు లేరు. మరి నిజమైన అన్నలు లేరు. అట్లాంటి వాళ్ళు ఉన్నా కూడా
వాళ్ళు సొంత స్వలాభం అనేది చూసుకోకుండా ఉండే వాళ్ళైతేనే వాళ్ళు ఉంటే పర్వాలేదు. కానీ ఇట్లా వాళ్ళ కోసం వాళ్ళు చూసుకొని ఇప్పుడు వాళ్ళు ప్రజల మేలు కోరకుండా వాళ్ళ కోసం ఆధిపత్యం చెలాయించాలని చూసే వాళ్ళు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని అనుకుంటున్నాము. అంతేనా? ఓకే. మరి ఇప్పుడు ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది, వానలు కూడా శురువైతాయి. మరి వాన పైన ఏమైనా పాట పాడతారు? వాన అంటే జయరాజ్ అన్న రాసిండు పాట. ఆ వర్షం పడ్డప్పుడల్లా నాకు ఆ పాట గుర్తొస్తుంది. వర్షం ఎప్పుడైనా పడ్డదనుకో చాలా మంది సినిమా పాటలు చూసి వాన వాన వెల్లువాయి గా పాటలు పాడతారు. కానీ అసలు మన పుట్టుపూర్వం నేపథ్యం మన విలేజపుత్యం మన పాటలు మర్చిపోయి ఏదో సినిమా పాటలు వాన వాన వెల్లువా ఏ జల్లువా అని వస్తుంది. ఏందో వాన ఏంది జల్లు ఏంది అసలు మన పాటలు మన గొంతులో మన ఊర్లోకెళ్ళి మన పూర్వం గలీలో పుట్టిన పాట జయరాజన్న రాసిండు. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మ, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మ. చెల్లల్లో నీళ్లు లేవు సలకల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మ. ఇట్లా రైతుల కళ్ళల్లో కూడా ఏడుతామంటే నీళ్లు లేవు ఆ రోజుల్లో. అట్లా రాసిండు జయరాజన్న. ఒకసారి కరువు వచ్చింది. కరువు వస్తే రైతు ఏడుద్దామంటే కళ్ళకి నీళ్లు వస్తాయి. అంటే రైతు నీళ్లు తాగుతాయిగా, నీళ్లు రానికి నీళ్లు దొరకని పరిస్థితి, వ్యవసాయం పండని పరిస్థితి. అట్లా తీసుకొని జయరాజన్న మంచిగా రాసిండు పాట. ఆ పాట ఎప్పుడు వర్షం పడ్డప్పుడల్లా నాకు బోరు కొట్టినప్పుడల్లా నేను వింటానట్టు. కాలం ఇట్లా మాసంలో వర్షం పడుతుంది పత్రికలు పెడతారు అనే ముందర ఆ పాట వింటారు గ్రామ ప్రజలు మొత్తం వింటారు చాలా మంది. మాకు పొలం ఉంది, నేను మా బాబాయ్ వాళ్ళకు కౌలికిస్తా, నేను చదువుకుంటా, ఇదే బయట సమాజం కోసం తిరుగుతుంటా. సమాజం కోసం చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, బిడ్డ కవిత్వాలు, మరి ఇంట్లో పరిస్థితి ఇట్లుంది, నువ్వు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని అమ్మ నుంచి ఎట్లుంటది నీకు? మా అమ్మ అట్లా ఉంటుందంట. మిడిల్ క్లాస్ వాళ్ళ ఆలోచనలే ఇట్లుంటాయి అక్క. ఎట్లా అంటే అక్కడ ముందరికి ఓలేక అట్లా వెనక్కి రాలేక. ఇప్పుడు ఏమన్నా చేద్దామంటే డబ్బు ఉండదు, ఏమన్నా ధైర్యం చేసి ముందరికి పోతే జీవితం ఎటమొటం అవుతుందా అని అమ్మనైన ఆలోచన. కాబట్టి ధైర్యం చేసిన, అందుకే నేను మాస్టర్స్ కూడా కంప్లీట్ చేసిన. నాకు 2 పీజీలు ఉన్నాయి కాబట్టి నేను డబుల్ పీజీ, ఒకటి ఓపెన్ యూనివర్సిటీలో చేసిన, ఒకటి రెగ్యులర్ చేసిన. కాబట్టి ధైర్యం చేయాలి. ఇప్పుడు కాకపోతే ఏదో ఒక తరంలో ఒక కుటుంబంలో ఆగిపోతేనే ఆ పేదరికం పోతుందనే ఉద్దేశంతోనే నేను ఈ ధైర్య సాహసం చేస్తాను. కాబట్టి ఇట్లా ముందరికి పోతున్నాను. పిహెచ్డి నేను మొట్టమొదటిగా ఆల్రెడీ సినాప్సిస్ కూడా రాసిన. నేను మినీ రీసెర్చ్ అని పాలమూరు యూనివర్సిటీలో చేస్తున్నప్పుడు నేను గద్దర్ మీద చేస్తున్నాను. ఇప్పుడు మా అన్న గద్దర్ అన్న చనిపోయిగా మొట్టమొదటి పిహెచ్డి ఆయన ద్వారా అందుకోవాలనే ఉద్దేశంతో ఆయన మీదనే పిహెచ్డి తీసుకోవాలని ఆల్రెడీ పిహెచ్డి ప్రాక్టీస్ చేస్తున్నా, సలహాలు తీసుకుంటున్నా ఎట్లా చేయాలి ఏం కథని. గద్దర్ అన్న మీదనే చేస్తున్నాం పిహెచ్డి. అట్లా మంచి ఆలోచన. అంటే ఇట్లాంటి ఆలోచన రావడం అనేది కూడా గ్రేట్. ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలు కూడా ఎట్లున్నారు అని అంటే చదువుకున్నామా, సెటిల్ అయిపోయినామా, జాబ్ వచ్చిందా, లేకపోతే ఫారెన్ వెళ్ళినామా, అక్కడ సెట్ అయినామా, ఇంత సంపాదించుకున్నామా అనే టైప్ లో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే చాలా వరకు స్టడీస్ కూడా చదువులలో కూడా ఏమైపోయిందంటే రూల్స్ మారినాయి. ఇప్పుడు బీటెక్ చేసే వాళ్ళు కానీ డిగ్రీ చేసే వాళ్ళకి కానీ మధ్యలో సెమిస్టర్స్ పెట్టేసి వాళ్ళు ఇన్ని క్రెడిట్స్ వస్తేనే సెకండ్ సెమిస్టర్కి ప్రమోట్ అవుతారు, లేకపోతే వెళ్ళిపోతారు అన్నట్టు అట్లా కూడా కొంచెం పిల్లలకి పెడుతున్నారు. కాబట్టి దానివల్ల కూడా చదువులు కొందరికి ఆగిపోవడం వల్లనో అట్లా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. నువ్వు తీసుకున్న కాన్సెప్ట్ కూడా పిహెచ్డి చేసే కాన్సెప్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు కవిత్వాలు నువ్వు చాలా రాసినా అన్నావు కదా, అంటే ఏ సందర్భాన్ని బట్టి ఏ దాన్ని బట్టి తీసుకుంటావు ఆ కవిత్వం రాసే? ఏదైనా ఒక సందర్భం వచ్చిందనుకో, ఇయ్యేదాకా అన్నల గురించి చెప్పాను. ఆ సందర్భం ఎందుకు వచ్చింది, ఆ బిడ్డలు ఎవరు చంపడానికి కారణం ఏంటి, ఆ సందర్భం వస్తే ఒక కవిత్వం రాస్తా అంతే.
సందర్భంగా చెప్తావా నేను అడుగుతా నా పైన ఒక కవిత్వం పాడతా. ఇప్పుడు నీ పేరు అఖిల, మీది నాగస్వరం. అదిగో ఆ మారుమూల బిడ్డకు, అదిగో పాలమూరు పుట్టిన ఆ మారుమూల బిడ్డ ప్రపంచాన్ని తిరిగి చూసి దాని అంతేందో అంతర్భాగాన్ని పట్టాలని కెమెరా పట్టుకొని ఊరు వాడిన ఆ ఖనిజాలు మొత్తాన్ని వెలికి తీయాలని చెప్పి గనుల ఓలె తవ్వుతున్న ఒక్కొక్క కళాకారుణ్ణి బయటికి తీస్తూ ఈ నాగస్వరం అనే ఛానల్ ద్వారా ఒక్కొక్క ఖనిజం, ఒక్కొక్క బంగారు ముద్దను బయటికి తీస్తున్నటువంటి ఆ గొప్ప మనసున్న మహారాణి మన అఖిల. అట్లా అంటే అప్పుడప్పుడు పుట్టించి ఒక సందర్భాన్ని బట్టి నువ్వు కవిత్వం చెప్తావు అంతే. అది ఆ సందర్భాన్ని బట్టి రాస్తుంటాను. నాకు ఇప్పటివరకు ఎన్ని పాటలు రాసినావు? నేను ఒక 4-5 పాటలు రాసిన. రికార్డింగ్కు పైసలు లేక అట్లా ఆపిన. ఒక పాట నేను రికార్డ్ చేసిన. ఇప్పుడు ఇంకా 3-4 పాటలు నేను రికార్డ్ చేయాలి. జానపదం రాసిన, లవ్ రాసిన, మోటివేషనల్ రాసిన, ఇట్లా ఒక్కొక్క ఇంకా అప్పుడు ఎక్కువ రాస్తుంటే అన్నట్లు. ఇప్పుడు ఏమైనా సొసైటీ ఏం చేస్తుంది అనే ఒక కాన్సెప్ట్ నిఘా ఉంటుంది కాబట్టి ఇక కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా. ఈ కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ, ఈ కాన్సన్ట్రేషన్ చేస్తే ఉద్యోగం వైపు చేయాలి, ఏదో ఒకటి ఉద్యోగం చేసుకుంటూ పార్ట్ టైం ఇది కూడా చేయాలనే ఆలోచన చేస్తున్నాను. సరే, మోటివేషన్ పైన రాసిన అంటున్నావు కదా, ఏ టైప్ ఆఫ్ మోటివేషన్ చేయడానికి రాసినావు అందులో? అంటే మోటివేషన్ అంటే నేను రాసింది కాదు, కానీ సోమన్న కూడా ఒక పాట రాసింది మోటివేషన్. ప్రతి ఒక్క అబ్బాయి కానీ అమ్మాయి కానీ యువత కంప్యూటర్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, విదేశాలు పోవాలి. ఒక మూల నుంచి పుట్టిన బిడ్డ ఇక్కడే మూలకే నచ్చుకోవచ్చు, ఇక్కడే పోవాలి, ఇంగ్లీష్ భాష నేర్చుకోవాలని చెప్పి అన్న ఒక పాట రాసింది. కంప్యూటరు చేతుల పట్టు ప్రపంచమే కనిపిస్తుంది, ఇంగ్లీషు పదును పెట్టు విశ్వమంతా కనిపిస్తుంది. ఇది పోటీ సమాజమురా, నువ్వు ఓటమి చెందకురా, నీ గెలుపే నీ లక్ష్యమురా, గగనంపై అడుగైరా ఓ యువతి యువకులారా, విద్యార్థి తమ్ములారా, మహనీయుల జాడుల నడవండి, మరో చరిత్రను రాయండి. ఇక అన్న రాసింది. అట్లా ఈ సమసమాజం అనేటువంటిది ఊర్లో పుట్టిన పిల్లవాడు ఇంగ్లీష్ నేర్వాలి, ఫ్లైట్ ఎక్కాలి, ప్రపంచాన్ని తిరిగి శాసించేంత శక్తి రావాలని చెప్పి అన్న చాలా గొప్ప రాసిండు. అట్లాంటి పాటలు కూడా అప్పుడప్పుడు ఇన్స్పిరేషన్గా ఇచ్చా కాబట్టి రాస్తాను నేను కూడా. నాకు అట్లాంటిది లైఫ్ లవ్ అనేది ఏం లేదు. అటు సైడ్ వెళ్ళుంటే ఈ ఉద్యమాల సైడు, ఈ లొల్ల సైడు, ఈ ఇటు సైడ్ రాకపోతుండే అన్నట్టు. లవ్ ఏ సందర్భంలో రాయాలనిపించిందంటే, ఒక అబ్బాయి మా ఇంటి ముందరే ఉంటాడు, రోజు వచ్చి ఆ అబ్బాయి నన్ను ఊరికి అడుగుతాడు, మామ నేను ఇట్లా లవ్లో ఫెయిల్ అయినా ఏం చేయాలి, ఆ పిల్ల యాక్సెప్ట్ చేస్తలేదు, నమ్మించి మోసం చేసింది, ఏం చేయాలంటే అంటే ఫోన్ మాట్లాడిండు కొన్ని రోజులు, ఏదో ఫ్రెండ్గా మాట్లాడిండు, కానీ వీడు లవ్ చేసిండు ఆ అమ్మాయికి తెలియలే అన్నట్టు. వీడేమనుకున్నా లవ్ చేసి మోసం చేసింది అనుకున్నాడు. వాడిని బాధ చెప్పడానికి తీరండి కాబట్టి వాడిని ఒక ఘోరమైన వాన్ లవ్వే నాలో అన్నంత నా మధ్యలోకి అంత పుచ్చుకున్నది అన్నట్టు. ఏంద్రా ఇంత లవ్ ఇట్లుంటుందా, ఇంత బాధ ఏందని చెప్పి నేను పాట రాసిస్తాను, ఆ పాట పాడుకోరని చెప్పి వాడిని రాసిస్తాను అన్నట్టు. ఆ లవ్ పాట ఒక బ్రదర్ రాయమన్నందుకు రాసిన. నేను ఎక్కువగా ఎట్లా అంటే, వెన్నెలా ఓ వెన్నెలా ఓ వెన్నెలా నువ్వు వెళ్ళకే, ఎందుకే నువ్వు ఒంటరి చేసావే, నన్ను ఒంటరి చేసావే, ఆ చీకటి రోజుల్లో ఆ వెలుగులు నింపినవు, ఆ ప్రేమ విత్తనం నా మనసులో నాటినవు, తెలియని జీవితం తెరపైకి తెచ్చినో, కన్నీటి కష్టాలు నా కళ్ళ ముందు, ఓ వెన్నెలా ఓ వెన్నెలా ఓ వెన్నెలా నువ్వు వెళ్ళకే, ఎందుకే నువ్వు ఒంటరి చేసావే, నన్ను ఒంటరి చేసావే.
అట్లా ఎవరు ఆ పిల్లగాని వాళ్ళ పిల్ల పేరు వెన్నెలనా? ఆ పిల్లల పిల్ల పేరు వెన్నెల. ఆ పేరే తీసుకొని రాసిన. ఆ పేరే తీసుకొని ఆ పిల్లల పేరు మీద రాసినట్లా. మరి అప్పుడు ఇట్లా రాసి అబ్బాయికి వినిపిస్తే అప్పుడు ఏమన్నాడు మరి అబ్బాయి? వాడు ఇంకా ఎమోషనల్ అయిపోయిండు. ఇంకా ఎమోషనల్ అయిపోతే కూడా నేను చెప్పిన అన్నట్టు ఇంకా అందుకే అరే కొన్ని ఉంటాయిరా అలాంటివి పట్టించుకోకూడదు, నీ అదృష్టం లేదంటే అది జరుగుతుంది. ఫస్ట్ లైఫ్ మీద కాన్సన్ట్రేషన్ చేయరా. పుట్టినాం చచ్చినాం, ఇట్లా పుట్టినప్పుడు ఇట్లా చేతి దాచుకొని వచ్చినాం, పోయేటప్పుడు ఇట్లా పోతాం కాబట్టి ఏదో ఒకటి సాధించుకొని తీసుకొని పోరా అని చెప్పిన. ఇట్లా పుట్టినప్పుడు ఇట్లా పోయేటప్పుడు ఇట్లా ముడుచుకొని పోతాం కాబట్టి పోయేటప్పుడు ఇలా ఏం సంపాదించుకున్నావో ఈ పిడికిల్లో నీ గుర్తుపెట్టుకోరా అని చెప్పిన. అద్భుతంగా చెప్పిన ఇది మాత్రం. అట్లా అందుకోసమని అనుకని చెప్తే కొంచెం అప్పుడు రిలీజ్ దాంట్లోకి బయటకు వచ్చిండు, ఇప్పుడు రిలీఫ్ అయ్యిండు. ఇప్పుడు కొద్దిగా మంచిగా వ్యవసాయం చేసుకొని మంచిగా బతుకుతున్నాడు. ఓకే, మరి ఈ లవ్ ఫెయిల్యూర్ పాట వాడుతున్నావు, మోటివేషనల్ వాడుతున్నావు, ఉద్యమాలు వాడుతున్నావు, ఇవన్నీ నీకు ఇంట్రెస్ట్ ఇది చెయ్యాలి నేను ఇది పాడాలి అని ఫస్ట్ నీకు మొట్టమొదటిసారిగా ఎప్పుడు అనిపించింది నీకు? ఇట్లా నేను మొట్టమొదటిసారిగా 6వ తరగతిలో పాట పాడా. 6వ తరగతిలో శిశు మందిర్లో మిర్జిలో పాడా. ఏం పాట పాడినావు? అప్పుడు మా సార్ ఉంటుండే, ఓ సారు, ఆ సార్కి అంజీ నీ గానం బాగుంది, ఈ పాట పాడాలి, స్వతంత్ర దినోత్సవం రోజు ఓ పాట రాసిచ్చింది సారే. రాసిస్తే సారు వేణాచారి అని వాళ్ళు ఆ స్కూల్ కాడ రాసిచ్చారు. చెట్టు మీది కోయిలమ్మ ఓ కోయిలమ్మ, వీరుల త్యాగాల రాగమెత్తవమ్మ, కూత పూసి ఎర్ర జెండ పాట పాడవమ్మ. చెట్టు మీది కోయిలమ్మ ఓ కోయిలమ్మ, వీరుల త్యాగాల రాగమెత్తవమ్మ. ఈ పాట సారే అప్పుడు 6వ తరగతిలో వాడిన. ఈ పాట అప్పుడు సార్ రాసిస్తే నేర్పించిండు. ఒక 3-4 రోజులు రోజు సాయంత్రం పూట ఇట్లా పాడు అని అంటే ఒక ఇండిపెండెన్స్ డే రోజు బయట అందరి వాడించింది అన్నట్టు. ధైర్యం చేసి అప్పటి నుంచి స్టేజ్ల మీద వాడుతుంది. అప్పటి నుంచి వాడుతుంది. మరి ఆ రోజు అట్లా స్కూల్లో వాడినావు కదా, నీ ఫ్రెండ్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళందరూ ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే నీ ఫీలింగ్ ఎట్లుండే ఆ టైంలో నువ్వు పాడిన తర్వాత టీచర్స్ అన్న నీకు ఎట్లా సపోర్ట్ చేసింది? నాకు నా ఫీలింగ్ అంటే ఏం లేదు. మా ఫ్రెండ్స్ అన్నారు, మామ ఏంది మామ నువ్వు ఇంత మంది ముందర ఎట్లా పాడినావు, అట్లా ఎట్లా సాధ్యమైందంటే ఏముందిరా ఆడ పోయినా పాడినా అని అన్నాను అంతే. నాకు ఇంకా వాళ్ళు పరిచయం అయ్యారు, ఏందిరా బాగా పాడినావు, అసలు నీలోకి ధైర్యం ఎక్కువ ఉంది అది ఇది అన్నారు. కానీ నాకేం అంతేం అనిపించలేదు, పోయినా పాట పాడినా వచ్చిన అంతేం లేదు నాకు. ఎప్పుడు కానీ స్టేజ్ ఫియర్ నేను ఏడమైనా పెద్ద స్టేజ్ ఫియర్ నాకు ఏమి ఉండదు. ఇప్పుడు ఈ పాటలు ఇట్లా వాడుతున్నావు కదా, మరి మీ ఊర్లో సంత సాగుతుందా? సంత సాగుతుంది. మొన్న రీసెంట్లీ మొన్న సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు ఈ ఊర్లో సంత 2 సంవత్సరాలు. మరి ఆ సంతకి నువ్వు పోతావా? ఆ సంత ఫస్ట్ మేము ఊర్లో అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు సార్ ఉంటాడు శ్రీనివాస్, ఆ సార్ చెప్పినప్పుడు ఏం చెప్పినంటే, అజ్జి మనమే ఆల్రెడీ గోరిటెంకన్న రాసిన పాటనే కొద్దిగా మార్పు చేద్దాము, మార్పు చేసి మన ఊరికి వచ్చేటట్లు జనాలు వచ్చేటట్టు రాద్దాము, బాగుంటది అని చెప్పి మా ఊరు సర్పంచ్ వాళ్ళు వీళ్ళు ఇద్దరు కూర్చొని అప్పుడు ఆ పాట రాస్తున్నట్టు. అంటే గోరెటి వెంకన్న గారు రాసిన పాటనే దాంట్లో మార్చుకున్నారు పదాలు, మార్చుకొని మా ఊరి మీద రాసుకున్నాం, అదే ట్యూన్ మీద పదాలు మార్చుకున్నాం. ఓకే, ఆ పాట వాడు ఆ పాటనా? సంత మా ఊరి సంత అయ్యవారానికోసారి జోరుగా జాగేటి సంత మా ఊరి సంత, సంత మా ఊరి సంత అయ్యవారానికోసారి జోరుగా జాగేటి సంత మా ఊరి సంత. వారం వారం నాడు సోమవారం నాడు మా ఊరి సంత బలిబాగు జరిగి సంత అయ్య సంత అబ్బ సంత మా ఊరి సంత అయ్యవారానికోసారి జోరుగా జాగి సంత మా ఊరి సంత. 30 ఊళ్ళ పెట్టు జనమందారు పుట్టవని ఈ సినిమాలు వచ్చినట్టు చేరి సంత అయ్య సంత అబ్బ సంత మా ఊరి సంత అయ్యవారానికోసారి జోరుగా సాగి సంత మా ఊరి సంత. ఇట్లా మా ఊరి సంత
సోమవారం నాడు అవుతుంది కాబట్టి సోమవారం మెన్షన్ చేసినాం. మా పక్క ఊర్లో గురువారం జరిగేది, మా ఊర్లో సోమవారం జరుగుతుందని చెప్పి పాట ద్వారా అందరు ఫోన్లలో పెట్టాలి అని చెప్పి సోమవారం మెన్షన్ చేసి తర్వాత చుట్టుపక్కల ఊళ్ళో పుట్టవలినట్లు వచ్చేదని చెప్పి కొంచెం మెన్షన్ చేసి రాసినాం. అట్లా మెన్షన్ చేసుకొని ఆ పదాలు రాసుకొని పాట ఇట్లా అల్లుకున్నాం. పల్లెటూర్లలో కొంటె పాటలు జానపదాలు వాడతారు కదా, ఆ జానపద పాటలు పాడతావా? అయితే జానపదాల్లో మా ఊళ్ళో పాడతారు కన్నా. ఆ పాట ఎట్లుంటదంటే గండర గండర పై గనపుల్ల చిన్నది పక్కూరి సంతలోన పాలం ముట్టున్నది, పక్కూరి సంతలోన పాలం ముట్టున్నది, పాలం మరిద్దున దాని ఓడిద్దున, పాలం మరిద్దున దాని ఓడిద్దున, గండర గండర పై గనపుల్ల చిన్నది పక్కూరి సంతలోన పాలం ముట్టున్నది, బిమార సంతలోన బియ్యం అమ్ముతున్నది, బిమార సంతలోన బియ్యం అమ్ముతున్నది, బియ్యం అమ్మనిద్దున దాని ఓడిద్దున, బియ్యం అమ్మనిద్దున దాని ఓడిద్దున, గండర గండర పై గనపుల్ల చిన్నది పక్కూరి సంతలోన పాలం ముట్టున్నది, సిద్దిపేట సంతలోన సీరలు అమ్ముతున్నది, సిద్దిపేట సంతలోన సీరలు అమ్ముతున్నది, సీరలు అమ్మనిద్దున దాని ఓడిద్దున, సీరలు అమ్మనిద్దున దాని ఓడిద్దున, గండర గండరపై గనపల్ల చిన్నది పక్కూరి సంతలోన పాలమ్ముతున్నది, పక్కూరి సంతలోన పాలమ్ముతున్నది, మా ఊరి సంతకు మా ఊరి సంతకు మా ఊరి సంతకు మా ఊరి సంతకు, గండర గండరపై గనపల్ల చిన్నది పక్కూరి సంతలోన పాలమ్ముతున్నది. ఇలా జానపదం కన్నా వాడితే విని నేర్చుకున్నా. నేను కూడా అప్పుడప్పుడు వాడుతుంటా సందర్భాన్ని బట్టి వాడుతుంటావు. మరి సమాజంలో తిరుగుతుంటావు కదా నువ్వు, ఈ సమాజంలో తిరుగుతుంటావు కాబట్టి ఈ సమాజానికి సంబంధించినటువంటి మన సామాజిక గీతాలు అట్లేమన్నా పాటలు అంటే ఇప్పుడు సామాజిక గీతం అంటే యువత ఈ రోజుల్లో ఎట్లా తయారైందంటే చదువుకునే యువత మొత్తం ఖరాబ్ అయిపోయింది అన్నట్టు. చదువుకునే యువత మొత్తం ఖరాబ్ అయిపోయి ఆ చదువుకునే యువతకే ఒక భాగంగా ఒక అన్న రాసిన ఆ పాట కూడా నేను రాయలేదు. ఆ పాట నేను అప్పుడప్పుడు ఏదైనా సందర్భంలో కలిసినప్పుడు పాడతా. ఫ్యాషన్లా దబ్బే తగిలిందో మన భారతీయులకు, పరదేశీ పరిచయం పట్టిందో మన భావి పౌరులకు, చదువుకునే పోరాగాళ్ళు కాలేజీ కుర్రా వాళ్ళు ఇంటర్నెట్లలో చేరి డిస్కోటెక్కుల్లో చేరి క్లబ్బులు పబ్బుల్లో చేరి సోయలేక సోలుతుండ్రు, కూల్ డ్రింక్స్ తాగుతుండ్రు, సిగరెట్లు ఊదుతుండ్రు, చదువులకు చదువులు పట్టినయో మన భారతీయులకు, బుర్రలకు బూజు పట్టిందో మన భావి పౌరులకు, ఫ్యాషన్లా జబ్బే తగిలిందో మన భారతీయులకు, పరదేశీ పరిచయం పట్టిందో మన భారతీయులకు, బర్త్డేలు ఫ్రెండ్షిప్ డేలు అల్లోగా కూల్ డ్రింక్స్ డేలు, ఇలా బర్త్డేలు అవి ఇవి అని చెప్పి ఫ్యాషన్లో మొత్తం డిజైన్ ఎక్కడెక్కడో కల్చర్ తెచ్చి ఇక్కడ భారతీయ సంస్కృతిని దెబ్బతీస్తున్నారు. కాబట్టి ఈ పాట కొన్ని సామాజిక గీతాల టైప్ ఉంటుంది కాబట్టి ఈ పాట కూడా సందర్భాన్ని బట్టి పాడుతుంటా అక్కడక్కడ స్టేజ్ల మీద, స్కూళ్ళల్లో కాలేజీలలో పాడుతుంటా ఈ పాట. ఇప్పుడు ఉద్యమాల పాటలు అట్లా వాడినావు కదా, ఇప్పుడు మామూలుగా ప్రోగ్రామ్స్ జరుగుతాయి కదా స్టేజ్ ప్రోగ్రామ్లు, అట్లా ఈవెంట్లకు వెళ్తావా? ఈవెంట్లకు కూడా పోతా, పోయినప్పుడు కూడా పాడుతుంటా అప్పుడప్పుడు. అంటే జానపద ఈవెంట్లకు వెళ్ళినప్పుడు బావమరదల పాట పాడమన్నాడు. బావమరదలు ఉంటాయి కదా ఈవెంట్ల ఎంజాయ్మెంట్, అక్కడ ఉన్న ప్రేక్షకులని ఎంజాయ్మెంట్ చేయాలని చెప్పి పాడుతుంటా. అందమైన దానా చందమామ లాంటి దానా, అందమైన దానా చందమామ లాంటి దానా, నీ అందమంతా చూసి మేము రసిపోతి జానా, నీ అందమంతా చూసి మేము రసిపోతి జానా, హైటెక్ సిటీలోనా హైటెక్ సిటీలోనా బంగారం అంగడి నాదే, బంగారమంతా వేసు కోని నువ్వు రావే, అందమైన దానా చందమామ లాంటి దానా, నీ అందమంతా చూసి మేము రసిపోతే జానా, ఆ బెంగుళూరులోనా బంగారం అంగడి నాదే, బంగారమంతా నీకే రాసిస్తారావే, అందమైన దానా చందమామ లాంటి దానా, నీ అందమంతా చూసి రసిపోతే జానా. ఇట్లా ఎంజాయ్మెంట్ ఉంటుంది అన్నట్టు.
జానపదం వాడుతుంటే అక్కడ కింద ఉన్న ప్రేక్షకులకు ఎంజాయ్మెంట్ అది వాళ్ళు ఉత్సాహంగా ఉంటారని చెప్పి ఇతని పాటలు కూడా వాడుతుంటారు. ఇట్లాంటి జానపదాలు నువ్వు స్టేజ్ పైన పాడుతుంటావు పాటలు. ఓకే, ఇట్లాంటివి పాడుతున్నావు, నువ్వు పాటలు రాస్తున్నావు, కవిత్వాలు చెప్తున్నావు. దీంతో పాటుగా నేను కొన్ని అడుగుతా, నేను పాటలు పాడమని అడుగుతా, వాటి మీద వాడతావా? పాడతా. ఇప్పుడు అల్లుకొని వాడతావా? పాడతా. అంటే ఎలక్షన్ టైప్ లో ఉంటాయి పాటలు, అట్లే పాడతా. అట్లా వాడతావా? సరే. అంటే ఎలక్షన్ టైప్ లో ఉన్నా కూడా ఆ టైప్ లో కూడా మార్పు చేసుకొని పాడాలి, అప్పుడప్పుడు మార్చి పాడతావు. ఓకే, ఆ పాటలు వస్తాయి. ఇప్పుడు కెమెరాలు ఉన్నాయి, కెమెరామ్యాన్లు ఉన్నారు, వాళ్ళ మీద ఏమైనా మార్చి పాడతావా? పాడతా. ఏముంది, అదో ఇప్పుడు చూడు కదా అంతెందుకు. రావణ సందనాలు వెన్నెల మా కెమెరామ్యాన్ కు వందనాలు వెన్నెల. రావణ సందనాలు వెన్నెల కెమెరామ్యాన్ వందనాలు వెన్నెల. మా అన్నకు వందనాలు వెన్నెలో వెన్నెల కెమెరాకు వందనాలు వెన్నెలో వెన్నెల. కెమెరామ్యాన్ లేకపోతే వెన్నెల మన ఇద్దరము లేమంట వెన్నెలో వెన్నెల. రావణ సందనాలు వెన్నెల మనన్నకు వందనాలు వెన్నెల. మన ఊరికొచ్చినాడు వెన్నెలో వెన్నెల కొండని కూడనంట వెన్నెలో వెన్నెల. చిన్న సీవలాగా పెట్టినాడు వెన్నెలో వెన్నెల. మన అందరి చిత్రాన్ని వెన్నెల ప్రపంచానికి పరిచయాన్ని చేసినాడు వెన్నెలో వెన్నెల. రావణ సందనాలు వెన్నెల కెమెరామ్యాన్ వందనాలు వెన్నెల. ఈ రోజుల్లో కెమెరామ్యాన్ అన్న తిప్పలు చాలా ఉంటాయి అన్నట్టు. ఫోన్లు వచ్చినాయి వెన్నెలో వెన్నెల, సెల్ఫీలు దిగుతుండు వెన్నెలో వెన్నెల. కెమెరామ్యాన్ బతుకంట వెన్నెలో వెన్నెల, అంగడి బతుకయ్యింది వెన్నెలో వెన్నెల. వాడుకొని వదిలేసి వెన్నెల మన ఫోన్ ఇచ్చి పెన్నీలా వెన్నెలో వెన్నెల. రావణ సంతనాలో వెన్నెల కెమెరామ్యాన్ పాదలంట వెన్నెలో వెన్నెల. ఈ అల్లా వచ్చినాడు వెన్నెలో వెన్నెల, వెంకటేశ్ అన్నాకు వెన్నెలో వెన్నెల. మమ్మల్నంట చిత్రీకరించిండు వెన్నెలో వెన్నెల. మా అందరినీ ప్రపంచానికి వెన్నెల పరిచయాలు చేస్తున్నాడు వెన్నెలో వెన్నెల. రావణ సందనాలో వెన్నెల వెంకటేశ వందనాలో వెన్నెల. అంటే అట్లా వాడుతున్నారు ఇట్లా. అంతే, అది ఇంకా ఆగదు. అర్థనాక ఏమైందో, కెమెరా వాళ్ళని వాడుకుంటారు కానీ వాళ్ళ బాధలు ఎందుకు తెలుస్తలేదు. నువ్వు అడగడం నేను వాడడం మంచిగా ఉంది కానీ వాళ్ళ జీవితాల్లో మాత్రం వెలుగులు వస్తలేవు. ఇప్పుడు వెంకటేష్ అందరికి వెలుగు చూపించినట్టు కనిపించినట్టు వెంకటేష్ అన్న కెమెరా తీసాడు. తీసినాక అన్న నమస్తే అంటే అన్న అక్కడ అవుతాడు, మనం ఇక్కడ అవుతాం, అక్కడ నువ్వు వెలుగుతా అంతే. వెంకటేష్ అన్న తీసిడు కానీ వెలిగిండా వెంకటేష్. అట్లా ఎంతోమంది జీవితాలు త్యాగం చేస్తున్నారు. మనం బయటకు వస్తున్నాం అంటే అలాంటి వాళ్ళు త్యాగం చేయడం వల్లనే బయటకు వస్తున్నాం. అలాంటి వాళ్ళ కోసం పాట వాడిన వాళ్ళకు మన కళాకారుల తరఫున కూడా శుభాకాంక్షలు చెప్పాలి, వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. వెళ్ళ మన కళాకారులు బయటకు వస్తున్నారంటే వాళ్ళు ఉండడం వల్లనే, కెమెరామెన్ ఉండడం వల్లనే మనం బయటకు వస్తున్నాం. సో కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి అంటే మనము ఇట్లా బయటికి రావడం వల్ల వాళ్ళకి కూడా జీవనోపాధి కలుగుతుంది. కొందరు అంటే దాంట్లో కూడా కళ, ఆ కళ కూడా తీసే కళ కూడా ఉండాలి కదా, దాన్ని బట్టి వాళ్ళకి ప్రోత్సాహం ఎక్కడైనా దొరుకుతుంది. సో వాళ్ళ మీద అయితే చాలా అద్భుతంగా పాట పాడినావు. మరి భజనకి పోతా అన్నావు, భజన మీ ఊర్లో కూడా మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ భజన చేస్తా అని చెప్పి నువ్వు నాతో అన్నావు. మరి ఆ టైంలో భజన టైంలో నువ్వు ఎట్లాంటి పాటలు పాడుతావు? అప్పుడు భజన అప్పుడు నేను పోతా, నాకు రామచంద్ర తాత ఉంటుండే, ఆయన రాసిచ్చిండు. మా తాత కూడా ఉంటాడు, ఆయన చెప్తుంటారు అన్నట్టు మనిషికి ఆధ్యాత్మికం అప్పుడప్పుడు అవసరం. అప్పుడప్పుడు అందుకే నేను భజన పోతుంటా. వాళ్ళు ఇది ఏకతాళం రాసిచ్చిండు తాత. ఏకతాళం. ఎంత తమాషున్నది చూడు ఇంతంతన రానిది నేడు, ఎంత తమాషున్నది చూడు ఇంతంతన రానిది నేడు. సతతముగా నిశ్చాంతతో సీతా కాంతుని తలుచుతూ కన్నులు మూసితే
ఎంత తమాసున్నది చూడు ఇంతంత నరానిది నేడు సంసారులకిది జిక్కదురా సామాన్యులకిది దక్కదురా సంసారులకిది జిక్కదురా సామాన్యులకిది దక్కదురా కౌశల్యాత్మజ కరుణ వాడిన ఔషవంతులకు అనువయ్యున్నది ఎంత తమాసున్నది చూడు ఇంతంత నరానిది నేడు మంచి స్నేహతం విడచి మాయకాపురం రోషి మంచి స్నేహతం విడచి మాయకాపురం రోషి అందుకే యోగులు అడుగులు తిరుగుచు పండుగ కొండల మీద నుండి ఎంత తమాసున్నది చూడు ఇంతంత నరానిది నేడు ఎంత తమాసున్నది చూడు ఇంతంత నరానిది నేడు. ఈ పాట ఎవరిచ్చారు? మా తాత రాసిచ్చిండు. అట్లా ఇంకా అప్పుడప్పుడు ఈ భజన పాటలు ఇవన్నీ వాడుతుంటాను. సరే, ఇవన్నీ వాడుతావు, పాటలు వాడుతున్నావు, రాస్తున్నావు, కవిత్వాలు చెప్తున్నావు, ఇన్ని మల్టీ టాలెంటెడ్ చాలా అంటే మంచిగా ఉన్నావు కదా సమాజంలో. సామాజిక సేవ చేసుకుంటూ కూడా అట్లా జనాలకి మీ యూత్ పరంగా కానీ ఏబీవీపీలో ఉండడం కానీ ఇట్లా ఇవన్నీ చేస్తున్నావు కదా తమ్ముడు. ఇట్లా నువ్వు ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు పాటలతో పాటుగా అట్లనే మిమిక్రీ కూడా చేస్తావంట. దాంతో పాటుగా ఇట్లా పాలమూరు బిత్తిరి సత్తి 2గా కూడా నువ్వు ఇట్లా యాక్టింగ్ చేస్తావంట. మరి మా ప్రేక్షకులకి మాకు అట్లా నువ్వు చూపిస్తావా? చూపిస్తాను తప్పకుండా. మీ ప్రేక్షకులు అంటే నాకు ఎక్కువ లేదు, చూపిస్తాను. అయితే దానికంటే ముందు ఫస్ట్ మిమిక్రీ చేద్దాం. మిమిక్రీ ఇప్పుడు చేద్దాం. మిమిక్రీ ఇక్కడ చెయ్యి, పొలం దగ్గర అక్కడ బిత్తిరి సత్తి క్యారెక్టర్ చెయ్యి. ఓకే. ఫస్ట్ ఎవరిది చేద్దాం? మన ప్రైమ్ మినిస్టర్ కానీ స్టార్ట్ చేద్దామా, రాష్ట్ర సీఎం కానీ స్టార్ట్ చేద్దాం? మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేద్దామా? చంద్రబాబు నాయుడు. చూడండి తమ్ముళ్ళు, ఈరోజు మనం అందరం ఏకతాటిగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ని మనం అందరం ఏకతాటిగా సాధించుకోవాలి. ఈ ఆంధ్రప్రదేశ్లోనే ప్రతిపక్ష నాయకులు జగన్ ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు మీకు తెలుసు. గొర్రెలు వస్తున్నట్టు మనుషులను నరుకుతా ఉన్నాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చూసుకున్నామంటే హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టింది నేనే. ఇలా చంద్రబాబు నాయుడు చేస్తాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ సభమే हमी सभियों से ये घर हर क्राउन से अच्छी है, ये दुनिया का बहुत अच्छी है, भारत में छोड़ है, ये तेलंगाना का अच्छी है, बहुत सुंदर है. ఇలా ప్రైమ్ మినిస్టర్ పాటలు పాడుతున్నావు, పాటలు రాస్తున్నావు, కవిత్వాలు చెప్తున్నావు, కవిత్వాలు రాస్తున్నావు. తర్వాత ఇదేమంటారు బిత్తిరి సత్తి క్యారెక్టర్ కానీ మిమిక్రీ కానీ ఇవన్నీ చేస్తామని ఇన్ని మల్టీ టాలెంటెడ్ నీ లోపల ఉంది. సరే, మరి లాస్ట్ క్యారెక్టర్ ఇది బిత్తిరి సత్తి క్యారెక్టర్ కూడా నువ్వు ఈ క్యారెక్టర్ని ఇక్కడ చేసి కొంచెం చూపి మా ప్రేక్షకులకి. దాని తర్వాత నువ్వు పొలం దగ్గర చేస్తా అన్నావు కదా, అది కూడా అక్కడ చేద్దు స్క్రిప్ట్. అంటే ఇక్కడ డ్రెస్ వేసుకుంటూ వస్తుంది. మా వాళ్ళ కోసం ఒక డైలాగ్ ఇట్లా అంటే డ్రెస్ వేస్తే వస్తా అంటే డ్రెస్ వేస్తే ఏదో అమ్మవారికి నేను తయారైతే నాకు పూనకం వస్తుంది అన్నట్టు. ఇప్పుడు పోలీసులకి కుట్టాము రాదు, ఆ డ్రెస్ వేస్తేనే వస్తుంది. మీకు కూడా పిచ్చి లేచింది అనుకో అవుతుంది, ఇంకో ఇట్లే ఉంటుంది అన్నట్టు. మీ అందరికి కూడా ఇప్పుడు ఆ డ్రెస్ వేసుకుంటే ఆ మజా వేరు వస్తుంది అన్నట్టు. మీరు ఊరితే గాలి వస్తుందేమో, నేను ఊరితే మీ అందరికి దమ్ము వస్తుంది, ఇట్లే ఉంటది. పోలీసు వాళ్ళకి పోలీస్ డ్రెస్ వేసుకుంటేనే వస్తుంది ఊపు, మనకు ఆ డ్రెస్ వేసుకుంటేనే జోష్ వస్తుంది. అట్లుంటది అన్నట్టు. కావాలంటే బాయ్ కడిపోయి మన ప్రేక్షకుల కోసం చేద్దాం. అక్కడ పొలం దగ్గరికి వెళ్ళి చేద్దాం. ఓకే చలో. ఈ బంగ్లాల ఈ పట్టె మాంసము 15,000 పెట్టి చేపించాం. ఎంత? 15,000 పట్టె మాంసం. ఇది అల్లిన పైపులతో నీకు తెలియదు దానికి పట్టె మాంసం. ఏసీ అంతా సన్ రైజ్ ఏసీ. ఇదంతా ఏసీ. ఇది మనది. ఈ గుట్టంలా
మహాత్ములు ఉంటారు. మొత్తం సెంట్రల్ ఏసీ పెట్టినట్టున్నావు కదా. మరి సెంట్రల్ ఏసీ మహాత్ములే ఉంటారు ఇంట్లో. మహాత్ములు మానవులు ఉండరు ఇంట్లో. మహాత్ములు అంటే మనుషులు, మహాత్ములు వీళ్ళంతా టూ చేసుకొని ఉంటారు. ఒక గంట సేపు అయితే ఇంటే మైమర్చిపోతావు, టూ వెళ్ళిపోతావు నువ్వు. అయితే ఈ గెస్ట్ హౌస్ లా ఓన్లీ మహాత్ములే ఉంటారు. ఈ వాతావరణం చూస్తుంటే నీకు ఒక్కటి కూడా టూ అనిపిస్తలేదా? మేము ఇక్కడ కూర్చొని అప్పుడప్పుడు పాట పాడుకుంటా. నీలాగానే చెప్పితే వినను నీ దేవా చెడంగా చూడాలి రామ ల్యాండ్ ఫోర్ అయినా 100 అయినా హ్యాండ్ ఇస్తుందిరా పూరి యాంటీ వైరస్ లేనిది వారి ఇట్లే పుద్దాక పాటలు పాడి మంచిగా ఒడి మీద వేసేసినట్టు లేదు గాలి మస్తు ఇస్తారు. ఇగో నువ్వు కూడా ఇచ్చావు ఇప్పుడు. ఇంకో ఇక వద్దు ఆయన మీది కప్ప నాకు తెలుసు టూ ఉంటుంది మీ దగ్గర. నాకు తెలుసు నాయన ఎట్లుంటది అంటే ఇలా తాన టూ ముచ్చట్లు ఉంటాయి. ముచ్చట్లు ఉన్నాక టూ సెకండ్ ఇచ్చి చాక్లెట్ ఇచ్చి ఇన్స్టాగ్రామ్ లా మెసేజ్ పెట్టి ఫేస్బుక్ లా వీడియో కాల్ చేసి లాస్ట్గా అయితే అన్ని బ్లాక్ లిస్ట్ వేస్తారు. ఇదే వాళ్ళ దగ్గర ఉన్నది ఉంటది. కానీ ఏం ముచ్చటం మా అక్క చాలా మంచిది. ఉడుకుడుకు అప్పుడప్పుడు వేసి ఇంత మామిడికాయ చెక్ వేస్తుంది వాళ్ళ ఇంటికి పోయినప్పుడు. ఏ కాక ఎట్లొచ్చినావు నాకు తెలుసుకో సపరేట్ రైలు వేసిరు నీకోసం. కానీ మా అక్క చాలా మంచిది అబ్బా. తీయపు గుణంది కాకపోతే లోపలనే ఉంటది, ఇసం మీద ఉండదు, అసలుకే ఉండదు. మంచిది. మీరు అట్లా మాట్లాడకూరు మా అక్కని. మా అక్కని కూడా అప్పుడప్పుడు టీవీలో చూపిస్తుంటా. కాకపోతే మా అక్క ఏం చేస్తుందంటే సాటుగా అందరు చుట్టాలు వచ్చినప్పుడు చాయ్ వస్తుంది, మిగిలిన చేపత నీళ్ళు ఉంటాయి అది పోసుకొని తాగి కడిగి పెడుతుంది. ఎందుకంటే మళ్ళీ కోరుంటే అడగకుండా. కానీ మా అక్క చాలా మంచిది. అక్క ఎట్లా వచ్చినావు? అంతా బాగున్నారుగా? ఎంతమంది పిల్లలక? నువ్వుగా నువ్వు ఇట్లా చేయకు. నాకంతా మజా మజా కొడుతున్నది. నాకు డౌట్ వస్తున్నది. అన్నట్టు అయినట్టు కొడుతుంది. నువ్వు నాకు చెప్పాక నువ్వు నాకు చెప్పాక టూ అయినట్టు కొడుతుంది. అంటే టూ అయినట్టు అంటే పెళ్ళి అయినట్టు. ఆల్రెడీ ఇప్పుడు ఈ కాలంలో మూడు ముళ్ళు అవుతున్నాయి. మూడు ముళ్ళు అవుతున్నాయి నాకు తెలుసు. ముళ్ళు అవుతున్నాయి. ముళ్ళ కంపెనీ కూడా ఆఖరికి మంచిగా చేస్తున్నారు. అవును కానీ పిల్లలు మా దిక్కు చాలా కాక మీద ఉన్నారు. మస్తు కష్టం చేశారు ఎండలా కాగల. మీలా కాదు, పౌడర్లు వేసుకోరు. మా కూరగాయలు చాలా మంచిది. కానీ అయితే ఒక రోజు ఏమైంది అక్క అంటే నీకే ఫోన్ చేద్దాం అనుకున్నా. టింగు అని రింగు అయింది. కానీ గిలాలు ఎక్కువ పెడుతుంది. గిలాలు ఎక్కువ పెడుతుంటే నేనే వచ్చిన. నాడు వచ్చి ఈ ఫామ్ హౌస్ లో కూర్చొని నేను టూ ఒక ఆమె టూ అంటే మంచి అన్నట్టు. నువ్వు వేరే రకం టూ అంటే నేనేం చేయలేను. కానీ మనం రోజు చికెన్ మటన్ చేసుకొని మనం అందరం మా సోపదిగాలతో నేనే తాటికాయలు తెచ్చుకొని మా సోపదిగాలు ఎట్లుంటారు తెలిసేదా? ఎట్లుంటారు చెప్పు అంటారు. ఉంటారు మా ఊళ్ళు చాలా సిన్సియారిటీ ఉంటారు. కళ్ళు గీళ్ళు తాగరు, ఓన్లీ పాలు తాగుతారు. మా ఊళ్ళు పాలు తాగుతారు. పాల బాటిల్ అనుకున్నాయి, కళ్ళు బాటిల్ అంటారు. పాలు చెప్పి కానీ ఇక ముచ్చటి చెప్పాక అంత క్షేమేనా? ఎందుకాక గట్టిగా గాలితో కొట్టుకోపోయినట్టు ఏం తింటలేమా? ఫిగర్ ఎక్కువైనట్టుంది. నాకు తెలిసి ఆ పురగపుల్ల లాగానే ఉండవు. మా సుబ్బగాడు కూడా గిట్లే ఉంటుంది. ఊగాక నువ్వు కానీ ఇజ్జతంతా ఇవ్వకంటే ఆ కెమెరాలో మా ఊళ్ళో అది తీసింది. రేపు టీవీలో వేసారు వాళ్ళు. కానీ అన్న మీరు ఎక్కువ ఏం బాధపడకూరి. మా అక్క నేను గిట్లే ఉంటుంది. కానీ మా అక్క అప్పుడప్పుడు టూ చేస్తుంటది. అక్క ఒక్క పాట పాట రాదే నా మీద. ఏ బిత్రో మీద కూడా పాటలు లేకుంటే ఒకటి వాడాలి. ఏ పాడు పాడు పాడు. నేనే నేను చిన్న రాగం తీసుకుంటా. ఒక పాట వాడు, నేను గిటార్ కొడతా. మా భాషలో గిటారే అంటారు. బాయికాడి భాషలో గిటార్ అంటారు. కొట్టు. నేను కొడితే తమ్మని కూడా వానికి రాడు. నేను అట్లా కొడతా. మరి అంత పెద్ద ఆయన అంటే ఆయన కోచింగ్ ఇచ్చిందే నేను. కోచింగ్ ఇచ్చిందే నేను. ఇట్లా ఇది అర్థమైతే మీకు పిచ్చి వేసిపోతుంది. అది ఓన్లీ సంగీతం వాళ్ళకే అర్థమవుతుంది. అది
ఎవరికి అర్థం కాదు, సంగీతంలోకి అర్థం. మాకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు ఒక పాట పాడు, చెప్తా నేను. ఒక పాట పాడు. వాయిస్తా, పాడు. 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 ఏం పాట? యాడికి దోలకంట వీడికి వచ్చినావు, యాడికి దోలకుండా వీడికి వచ్చినావా? మీ అంతా ఉల్టా పాట ఉన్నదా అబ్బా? ఫామ్ హౌస్ కదా ఇది. ఫామ్ హౌస్ అంటే మొత్తం పంట పొలాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మీ పొలాల కాడికి వచ్చినాం కదా మనము. అంతా ముచ్చట్లు నాకు నచ్చలే ఇట్లా. అట్లా కాదక్క, ఉండని కానీ పట్టణంలో ఏమి ఉంటుంది ఒకసారి నాకు చెప్పాక. పట్టణం జోలు తీసుకొని నేను పల్లె జోలు చెప్తాను, పట్టణం జోలు చెప్పు. పట్టణంలో ఏమి ఉంటాయి చెప్పు నాకు. ఏముంటాయి మంచిగా చూడనీకే, గోల్కొండ ఉంది, చార్మినార్ ఉంది. అవన్నీ కట్టింది నేనే. అబ్బో అన్ని నువ్వు కట్టినావా? ఎప్పుడు కట్టినా? ఆ సున్నం వేసింది కూడా మేమే. మా అమ్మమ్మ మాట చెప్పింది నాకు, బిడ్డ అది సిమెంట్ చేసింది మనమే, కానీ కాంట్రాక్ట్ పట్టింది మీ తాత. మరి కాంట్రాక్ట్ పట్టి మా తాతనే. మరి ఏమనుకున్నాను ఇండియాను చూసుకుంటావు అన్నది. పుట్టకపోతే పుట్టినప్పుడే కట్టినాం మేము. అది జరిగింది అప్పుడు మీకు యుద్ధం నీకు తెలియదు. కావాలంటే చరిత్ర చూసుకో ఉంటది. కాకపోతే బిత్తిరోడ్ అని ఉంటది అలా. అలా నేమ్ చేంజ్ అయింది అంతే. ఎందుకంటే ఇప్పుడున్న ప్రాజెక్ట్ వాళ్ళకి తెలియాలిగా, కల్చర్ తెలియాలిగా. అవును కానీ ఎందుకు కట్టి చెప్పు. మా వాళ్ళకు రోగాలు వస్తే చార్మినార్ నేను కట్టినా. గోల్కొండ మా తాత మా అమ్మమ్మతో గుట్లాడి గోల్కొండ కట్టుకున్నాడు. మరి మా కట్టిన వాళ్ళు ఎవరు? మా వాళ్ళే వాళ్ళు. మా వాళ్ళే వాళ్ళు కట్టిన వాళ్ళు. నేను చార్మినార్ కట్టినా, మా తాత గోల్కొండ కట్టిండు. మా అమ్మమ్మ గుర్తుగా అది కట్టుకున్నాడు ఢిల్లీలో. మరి ఏదో పుట్టినావు మేము మినిమం ఉంటుంది. మాకు ఇష్టం చెప్తుంది ఏ ఉండని కానీ అక్కడ నాకు ఎందుకు ఉపయోగిస్తున్నది. సరే చూసిరు కదా దో నెంబర్ సత్తి అయితే రియల్ గా మనం అక్కడ తీర్మార్ వార్తల్లో చూసినాం కదా. మరి ఈ రోజు దో నెంబర్ సత్తి పాలమూరు సత్తి అన్నమాట. ఈ తమ్ముడు ప్రతి ప్రోగ్రాంలలో కానీ ఈవెంట్స్లలో కానీ వెళ్ళి సత్య అన్న క్యారెక్టర్ వేసి చేస్తాడు. పాలమూరు దో నెంబర్ సత్య. అక్క నీకు ఒక డౌట్ వచ్చింది నీకు, కానీ అసలు స్టోరీ తెలియదు. సత్య కాదు ఇంకోటి, ఏక్ నెంబర్ టీవీలో కనిపిస్తే దో నెంబర్ కళ్ళ ముందర కనిపిస్తాడు. నీకు తెలియదు ఇది మన పాలమూరులో ఇది. అందుకోసం అనే దో నెంబర్ కళ్ళ ముందరకు వచ్చిందన్నట్టు. అట్లుంటది మనతో తెలియదా నీకు? కాదా చెప్పుడు మీరే. మనం రోజు పొద్దున కలుసుకోమా? ఊగా అక్క నువ్వు గట్లా మాట్లాడకు. నువ్వు చిత్తకాయ తొక్కేసుకున్న రోజు నేను మీకు రాలేదా? నాకు కోపం వస్తుంది. లేదు మా అక్క కూడా మాట్లాడదు, మా అక్క దిగు మాట్లాడతాను. నాకు అర్థం కాదు. మీ అందరూ నాగేశ్వరాన్ని గంట కొట్టుకోండి, షేర్లు చేసుకోండి, లైకులు పెట్టుకోండి, కామెంట్ రాయండి. బాయ్, ఐ లవ్ యూ. చూసిరు కదా తమ్ముడు అయితే ఎట్లా పాడుతున్నారో. మల్టీ టాలెంటెడ్ అన్నమాట తమ్ముడికి. ఈ తమ్ముడు పల్లెలో పుట్టి పల్లెలో పెరిగి ఎంతో నాలెడ్జ్ ని తమ్ముడు చాలా అద్భుతంగా చెప్తున్నారు. సమాజంలో తిరుగుకుంటా సమాజంలో జరిగే దాని గురించి కానీ తను పై చదువులు చదువుకుంటా ఎంతో నాలెడ్జ్ ని తీసుకుంటూ తనకున్న టాలెంట్ తో పాటు పాటలు, అలాగే పాటలు రాస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, అలాగే కవిత్వాలు రాస్తున్నాడు, కవిత్వాలు చెప్తున్నాడు, బిత్తిర్ సత్తి క్యారెక్టర్ లాగా చేస్తున్నాడు, మిమిక్రీ చేస్తున్నారు. ఇంత అద్భుతంగా ఇన్ని రకాల మల్టీ టాలెంటెడ్ గా తమ్ముడు అయితే ఉన్నాడు. కాబట్టి సో ఈ రోజు తమ్ముడిని చూసిరుగా. ఇలాంటి కళాకారులు ఎక్కడ ఉన్నా కూడా మా నాగస్వరం మ్యూజిక్ ఛానల్ అనేది ఎల్లవేళలా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటది అన్నమాట. కాబట్టి స్క్రీన్ పైన మా నంబర్ ఉంటది. మీరు టాలెంట్ ఉండి వేదిక లేదు మేము నిరూపించుకోవడానికి అనుకునే వాళ్ళు కానీ, మేము వెళ్ళి పాటలు పాడాలి, మాకు గొంతు ఉంది, మాకు ఈ టాలెంట్ ఉంది అని చెప్పేసి అనుకునే వాళ్ళు మా నంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందరో మట్టిలోని మాణిక్యాలని వెలికి తీసే ప్రయత్నం చేస్తోంది నాగస్వరం మ్యూజిక్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నాగస్వరం మ్యూజిక్ ఛానల్. ఈ నాగస్వరం ఛానల్ ద్వారా నన్ను బయటికి తీసుకొచ్చిన అందరికీ అక్కకు ధన్యవాదాలు, ఈ నాగస్వరం ఛానల్ వారికి. అలాగే నాకున్న నాలెడ్జ్ని మొత్తం ఈ నాగస్వరం ఛానల్ ద్వారా పెట్టడం జరిగింది వీడియో రూపంలో. మీ అందరూ చూసి ఆదరిస్తారని
మీ అందరి ప్రేక్షకుల అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని, అలాగే లైకుల ద్వారా మరింత ఉత్సాహాన్ని పెంపొందిస్తారని, సబ్స్క్రైబ్ చేసి మరింత మోటివేషన్గా మాకు ఇన్స్పిరేషన్ అవుతారని, గంట కొట్టి మా మనసు హృదయాలు గెలుచుకుంటారని ఎల్లవేళలా ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.